హాయ్ అండి. బంధువుల ఇంటికి ఫంక్షన్‌కని వచ్చాం గదా! ఉదయాన్నే అయితే బ్లెస్సీ వాళ్ళు కూరగాయలు కోయడానికి అయితే ఫంక్షన్ దగ్గరికైతే ఎళ్లారు. మేమైతే ఉదయం 5 గంటలకు బయలుదేరి 10 కిలోమీటర్ల వరకు వచ్చామండి. ఎందుకంటే ఇదిగోండి పుట్టగొడుగులు తీస్తాను చూద్దుగాని రండి తీసుకెళ్తుంటే నేను కూడా అయితే ఎళ్ళాను. చూడండి పుట్టగొడుగులు ఎలా తీస్తున్నారో. నేను చూడడం అయితే ఇదే మొదటిసారండి ఇలా చూడడం. ఇది ఒకటే వచ్చిందా? మామూలుగా అయితే పైకి వచ్చేసి ఉంటాయంట, కానీ వర్షాలు లేనందువల్ల ఏంటంటే పైకి లేగలేదు. ఎవరైనా తీసారంటారా లేదా ఇది ఒకటే వచ్చిందా? ఒకటే వచ్చింది. వర్షాలు ఉన్నాయి వచ్చాయి. లోపలికి కూడా ఉంటాయా? వర్షాలు లేక రాట్లా. మామూలుగా అయితే ఇంతలా తవ్వనవసరం లేదంట అండి. మామూలుగా వర్షాలు పడితే అవి ఎలాగంటే పైకి ఒక నారులాగా అయితే పైకి వచ్చేసి ఉంటాయి. శుభ్రంగా వాటిని ఇలా పీక్కోవచ్చు. తవ్వునట్టున్నారు ఎవరన్నా? మేమే తవ్వింది నారులు చూస్తాం, సన్నగా ఉంటాయి. కింద పడుతున్నట్టు చిన్నవి అయ్యి దీనికైనా సరే వర్షం ఉండవలసిందే. వర్షం ఉండాలి. వర్షం ఉంటే బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడైతే ఒకేసారి తవ్వగానే 3 అయితే బయటకు వచ్చాయి. ఈ మామూలుగా తేలిగ్గా వర్షం వస్తే గట్టి ఉంటాయా నీళ్ళలాగా? నీరుడైతే బుట్టబడ్డాయి, చిక్కలేదు. వర్షం ఉన్నప్పుడు బాగుండు. ఇప్పుడు వర్షాలు లేక రాట్లా. చూడు గట్టిగా ఉన్నా గట్టిగానే ఉంది. ఇవి కూడా ఎలా ఉన్నాయంటే అంటే నీళ్ళు లేకుండా తేలిగ్గా ఉన్నాయి. వచ్చినాయి ఏదో చిన్నగా.
ఇది వర్షం లేక అట్లా వచ్చింది. నేను ఇదే మొదటిసారి చూడడం. మామూలుగా యూట్యూబ్లో చూసానులే కానీ దాదాపు మనం 10 కిలోమీటర్లు వచ్చాము ఇప్పుడు. వచ్చిన ఫలితం లేకుండా పోయింది. బాగా అసలు 20 కట్టలు 30 కట్టలు దొరికినాయి అప్పుడే. ఒక్క చోటేనా? మొత్తం లేచినాయి. లేచినాయి, తెల్లగా లేచినాయి. భలే ఉన్నాయి. వర్షం లేక లేగట్లా. కానీ ఇటువంటి చోటుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంచెం పాములు అవి ఉంటాయి కదా. ఇవి పుట్టుకోకులది తయారు గూడు చెదులు ఇలా వస్తుంది. చెదలు కూడా తినేస్తాయి అన్నమాట. ఇది చెదల మీద పుట్టింది. ఇది పుట్టుకోక్కు. ఇది ఈ తెలుపు మొత్తం పుట్టుకోక్కే. ఇవి పెరిగిపోతాయి అన్నమాట. ఇప్పుడు అది పని చేయదు అంటావు? అది పని చేయదు, చచ్చిపోయింది. వర్షం లేక లేత మొత్తం వచ్చేటి ఇవన్నీ. ఇట్లా వర్షం ఉన్నది. సంచి మాత్రం పెద్దది తీసుకొచ్చాం. ఇది ఇక్కడి నుంచి ఆడకే ఇచ్చిపోయింది. ఇందులో ఇప్పుడు ఏం వేయడానికంటావు పంట? మొక్కజొన్న వేయడానికంటావు? వేస్తారు, లేకపోతే వరి వేస్తారు. కాలువ వస్తే